హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ రోజు వీడియో ఏమంటే ఈ 10 రూపాయల ప్యాకెట్ మన స్కిన్ వచ్చి చేంజ్ చేస్తుంది అనేది ఈ యొక్క వీడియో. హిమాలయ కంపెనీది వాల్నట్ స్క్రబ్ ఇది. మనం దీన్ని ఈ రోజు రివ్యూ చేయబోతున్నాము. స్క్రబ్ అనేది అసలు దేనికి యూస్ చేస్తారంటే మన స్కిన్ లో ఉండే డెడ్ సెల్స్ అంతా రిమూవ్ చేసేదానికే మనం ఈ స్క్రబ్ అనేది వాడతాము. ఈ 10 రూపాయల ప్యాకెట్ వచ్చి నిజంగా వర్త్. ఈ 10 రూపాయల స్క్రబ్ అనేది నిజంగానే పనిచేస్తా ఉంది అనేది ఈ యొక్క వీడియో. ఓకే, ఎక్కువసేపు మాట్లాడకుండా రండి ఇంకా వీడియోలోకి పోదాం. బ్లాక్ హెడ్ క్లియరింగ్ వాల్నట్ స్క్రబ్ అనేసి ఉంది. మనం దీన్ని ఇప్పుడు యూస్ చేద్దాము. మన ఛానల్లో చాలా ఇట్లా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది ఇంకా వస్తూ ఉంటాయి. మీకు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసము, మన వ్యూవర్స్ కోసం అనేసి నేను దగ్గర చాలా ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నాను మన స్కిన్ కేర్ రొటీన్ కి. గార్నియర్ విటమిన్ సిది క్రీమ్ ఇది. అదే కాకుండా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతా ఉండే కెమిస్ట్ ఎట్ ప్లే అనే విటమిన్ సి సిరం కూడా నేను ఆర్డర్ చేస్తున్నాను. దీని రివ్యూస్ అంతా మీరు చూడాలంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్ గా మీకు అన్ని రివ్యూస్ ఇస్తాను. జెన్యూనా కాదనేది నేను ఓపెన్ గా చెప్పేస్తాను. బాగుందంటే బాగుంది, లేకపోతే లేదు. అనుకోని క్రీమ్ ది రివ్యూ వీడియో కానీ మీరు ఇంకా చూసినారంటే మీకు అది క్లియర్ గా అర్థమైపోతుంది నేను ఎట్లా చెప్తాను అనేసి. ఇది వచ్చి ప్రమోషన్ వీడియోస్ అయితే కాదు. ఓకే గైస్, ఇప్పుడు మనము ఈ వాల్నట్ స్క్రబ్ అనేది మనం ఇప్పుడు వాడి చూద్దాము. క్రీమ్ స్మెల్ చాలా బాగుంది గైస్. వావ్, వెరీ నైస్. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం అప్లై చేసుకుందాము. మన స్కిన్లో ఉండే డెడ్ సెల్స్ని అంతా రిమూవ్ చేసేది స్క్రబ్ అనేది. దాంట్లో వాల్నట్ అనేది ఇంకా కొంచెం బాగా వర్క్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తూ ఉంది. క్రీమ్ కొంచెం ఎక్కువగానే ఉంది గైస్. 10 రూపాయలకి ఇంత క్రీమ్ ఇచ్చేది వర్తే. ఇప్పుడు ఫోర్ హెడ్ పైన కూడా అప్లై చేస్తూ ఉన్నా. జెంటల్గా మసాజ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో మనం వచ్చి మసాజ్ అనేది ఎప్పుడు కానీ చేయకూడదు. ఫేస్కి అప్వర్డ్గా చేయాలి ఇట్లా. లేకపోతే ఇన్కేస్ మీరు ఇట్లా డౌన్గా చేసినారంటే స్కిన్ అంతా ఏజ్డ్ పర్సన్కి అయ్యే మాదిరి అయిపోతుంది. దానివల్ల మనం ఎప్పుడు అప్వర్డ్కి ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకుంటాము. ఈ కన్సిస్టెన్సీ కొంచెం డ్రై అయ్యే మాదిరి వచ్చిందంటే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ని కూడా ఇట్లా అప్లై చేసుకోండి. లైట్గా ఇట్లా డిప్ చేసి వాటర్ని ఇట్లా నీట్గా అప్లై చేసుకోండి. మన స్కిన్లో ఉండే డెడ్ సెల్స్ అంతా వచ్చేస్తుంది బయటికి. స్క్రబ్ మాత్రం వేసి స్కిన్ అట్లా వదలకూడదు. అట్లాగానే వదిలినారంటే మన స్కిన్ అనేది చాలా స్పాయిల్ అయిపోతుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం స్క్రబ్ వేసి బాగా మసాజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మన స్కిన్ పోర్స్ అనేది వచ్చి ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మనం కానీ బయట కానీ పోయినామంటే ఆ బయట ఉండే పొల్యూషన్ డస్ట్ అంతా డైరెక్ట్గా స్కిన్ లోపల దిగే ఛాన్సెస్ 100% ఉంది. సో స్క్రబ్ మాత్రం వేసి అట్లే వదిలేయకూడదు. దానిపైన మనం ప్యాక్ కూడా వేయాలి. మన ఛానల్ అనేది వచ్చి రివ్యూ ఛానల్ అయితే కాదు. నా ఒక డైలీ లైఫ్ నేను వాడుతున్నాను అది మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి జెన్యూన్ గా నాకేమనిపిస్తుందో నేను మీకు అట్లే చెప్తాను. ఈ ప్రోడక్ట్ అనేది బాగుందా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా మంది స్కిన్ కేర్ అని చెప్పి చాలా కాస్ట్లీ వేలలో పెట్టి అమౌంట్స్ అంతా వేస్ట్ చేసుకుంటారు. అది రిజల్ట్ వచ్చిందంటే పర్వాలేదు, కానీ రిజల్ట్ కానీ ఇంకా సీకపోతే వాళ్ళకి డబ్బులు లాసే కదా. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ స్కిన్ అనేది వచ్చి బాగుండాలనేసి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంత ఇన్వెస్ట్ చేసేదానికి రెడీగా ఉంటారు. కానీ అది వర్త్ గా ఉంటే ఓకే, ఇన్కేస్ వర్త్ గా కానీ లేకపోతే వాళ్ళకి ఆ డబ్బులు లాసే కదా. దానివల్ల నేనేం చేస్తున్నానంటే మీరు ఏమేం ప్రోడక్ట్స్ అంతా మీరు వాడాలనేసి అనుకుంటున్నారో నేను దాని రివ్యూ అనేది నేను మీకు జెన్యూన్ గా చెప్తున్నాను. ఆ ఒక ప్రోడక్ట్ కానీ వర్కౌట్ అయితే మీరు కూడా దాన్ని తీసి యూస్ చేసుకోవచ్చు కదా. నేను జస్ట్ స్కిన్ కేర్ మాత్రమే కాదు, దీనిపై నేనేం చేయబోతున్నానంటే మన ట్రెండింగ్ లో ఉండే హెయిర్ ఆయిల్స్. నాకే చూడండి కావాలంటే జుట్టు ఉండదు ఇక్కడ. నా ఏజ్ ఇప్పుడే 25. ఈవెన్ దో ఇక్కడ చూడండి లైట్ ఇక్కడ అంతా జుట్టు పోయింది. ఇప్పుడు వచ్చి రీగ్రోత్ అనేది అవుతా ఉంది 100% గా. అది ఎట్లా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నీట్ గా చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంది ఎన్నో వేలల్లో ఇచ్చేసి హెయిర్ ప్లాంటేషన్స్ అంతా చెప్పించుకుంటున్నారు. అవంతా ఏమీ అవసరం లేదు. నేను చెప్పే చిన్న ట్రిక్స్ మాత్రం యూస్ చేస్తున్నారంటే మీ జుట్టును వచ్చి మీరు కాపాడుకోవచ్చు. నేనేమో ఒక ప్రోడక్ట్ వచ్చి ప్రమోషన్ అయితే అస్సలు చేయలేదు. నేనైతే ఏం యూస్ చేస్తున్నానో రిజల్ట్ ఉందా లేదా అనేది మ్యాటర్ అక్కడ. నేను దాన్ని మీకు లైవ్ లో వీడియో చేసి నేను మీకు చెప్తున్నాను. బాగా మసాజ్ చేయండి ఇట్లా. దానికని చాలా గట్టిగా అంత రుద్దినారంటే స్కిన్ పైన స్క్రాచెస్ అనేది గ్యారంటీ పడుతుంది. దానివల్ల జెంటల్గా చేసుకోండి. ఎక్కువ డ్రై అయిందంటే కొంచెం వాటర్ని ఇట్లా డిప్ చేసుకొని అప్లై చేసుకోండి. చాలా మంది అనుకుంటారు వాళ్ళకి డార్క్ స్కిన్ ఉందనేసి బాధపడతారు. అస్సలు బాధపడద్దండి. డార్క్ స్కిన్ అనేది ది బెస్ట్ స్కిన్. మీకు ఉండే స్కిన్ ని మీరు నీట్ గా మెయింటైన్ చేసినారంటే సూపర్ గా ఉంటుంది. మీరు డార్క్ అన్నా అవ్వండి, మీరు ఫేర్ అన్నా అవ్వండి, కానీ మీరు మీ స్కిన్ కానీ నీట్ గా మెయింటైన్ చేసినారంటే ఆటోమేటిక్ గా స్కిన్ అనేది సూపర్ గా ఉంటుంది, గ్లోయింగ్ ఉంటుంది.
ఉంటుంది. డార్క్ ఉన్నా పర్వాలేదు కానీ బాగా గ్లోగా పెట్టుకోండి. నాకు చాలా అంటే చాలా ట్యాన్ అనేది ఉన్నింది. నేను ముందంతా చాలా బయట అంతా ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి చాలా ట్యాన్ అయిపోతుంది. ఫేస్ అంతా ఒక మాదిరి పొల్యూటెడ్ మాదిరి ఫుల్ క్లౌడీగా ఉంటుంది నా ఫేస్ అంతా అప్పుడు. కానీ నేను అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తాను కాబట్టి ఒక లెవెల్లో ఇప్పుడు ఆ ట్యాన్ అనేది పోయింది. ప్లస్ కొంచెం స్కిన్ అనేది గ్లో కూడా వచ్చింది. మోర్ దెన్ 5 minutes నేను ఇట్లే మాట్లాడుతూ మసాజ్ చేసుకుని ఉన్నాను. సో ఇప్పుడు ఫేస్ నేను వాష్ చేసుకుని వస్తాను. ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం. గైస్, నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వైప్ చేసుకుంటా. టవల్ని జస్ట్ ఇట్లా ట్యాప్ చేయండి ఫేస్ పైన, ఇట్లా పట్టి రుద్దకూడదు. మీరు నీళ్ళు పోసుకున్నా అంతే, ఎట్లాంటి క్రీమ్స్ వాడినా అంతే. ఓకే గైస్, ఇప్పుడు నా స్కిన్ అనేది ఇట్లుంది చూసుకోండి. ఇప్పుడు మనం జస్ట్ స్క్రబ్ మాత్రం యూస్ చేస్తున్నాం అంతే. ఓన్లీ స్క్రబ్ని అట్లా వదులుకుంటానని సపరేట్ నేను చెప్పినాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫేస్ ప్యాక్ అనేది నేను ఇప్పుడు అప్లై చేసుకోబోతున్నాను. హిమాలయ వాళ్ళ కేసర్ గ్లో అనే ఫేస్ ప్యాక్ ఇది. స్క్రబ్ వాడిన తర్వాత ఫేస్ ప్యాక్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. స్క్రబ్ వేయక ముందు వేసిన తర్వాత నా ఫేస్ అనేది ఎట్లుందో నేను ఇక్కడ మీకు కంపారిజన్ వీడియో వచ్చి ఇప్పుడు పెడతాను చూడండి. ఇప్పుడు మనము కేసర్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది వాడదాం. స్మెల్ సూపర్గా ఉంది గైస్. ఇప్పుడు ఈ యొక్క ఫేస్ ప్యాక్ని మనం అప్లై చేసుకుందాం. ఫేస్ ప్యాక్ అనేది కొంచెం థిక్గానే వేసుకోవాలి. చూడండి ఎంత క్రీమ్ చూడండి. ఈ 10 రూపాయల ప్యాకెట్లో ఇంత వస్తూ ఉందంటే వెరీ గుడ్డే కదా. ఇది లాంగ్ టర్మ్కి బాగా యూజ్ ఉందా అనేసి తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీకు ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా వాడాలనేసి ఉంటే ఆ ప్రోడక్ట్ వచ్చి మీరు నా కమెంట్లో పెట్టండి. నేను తప్పకుండా దాని వచ్చి నేను రివ్యూ చేసి మీకు అట్లే చూపిస్తాను. దాని తర్వాత మీరు వచ్చి డిసైడ్ చేసుకోండి మీరు దాన్ని వాడాలా వద్దా అనేసి. ఓకే, నాకు ఇప్పుడు కొంచెం ఫేస్ అంతా బర్న్ అవుతా ఉంది. దేనికంటే స్క్రబ్ అనేది వేసినాం కాబట్టి ఇప్పుడు మన స్కిన్ పోర్స్ అంతా ఓపెన్లో ఉంటుంది. సో లైట్గా బర్న్ అవుతుంది. ఇన్కేస్ ఎక్కువ బర్న్ అయిందంటే మీరు ఇమ్మీడియట్గా వాష్ చేసేయండి దాన్ని. ఆ నికోని మెన్ది రివ్యూ వీడియో కానీ మీరు ఇంకా చూడకపోయింటే ఈ వీడియో తర్వాత దాన్ని కూడా పోయి వాష్ చేయండి. గైస్, ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అనేది వచ్చి అప్లై చేసిన. దీన్ని 15 minutes తర్వాత వాష్ చేయాలి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పోయి నేను దీన్ని వాష్ చేసుకుని వస్తాను. గైస్, 15 నిమిషాలు అయిపోయింది. నేను పోయి వాష్ చేసుకుని వచ్చేసినాను. మనము వేడి నీళ్ళతో అంతా అసలు కడగకూడదు. ఎప్పుడైనా సరే ఏ క్రీమ్ అయినా వాడండి, హాట్ వాటర్తో మాత్రం మీరు కడగకూడదు ఫేస్ని. కోల్డ్ వాటర్తో మాత్రమే మీరు వచ్చి దాన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వైప్ చేసుకుంటాను అంతే గైస్. నా స్కిన్ అనేది ఇట్లుంది ఇప్పుడు. ఇది నేను స్క్రబ్ వాడక ముందు పెట్టిన ఒక ఫేస్. స్క్రబ్ వాడిన తర్వాత ఎట్లుందో నా ఫేస్ అనేది ఇక్కడ పెడతాను. మధ్యలో ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత నా స్కిన్ అనేది ఎట్లుందనేది మూడింటిని ఇప్పుడు నేను పెడతాను. మీరే చూసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు నా స్కిన్ అనేది ఎట్లుందో ఇది పర్మనెంట్గా రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది మీకు తెలియాలంటే నా ఛానల్ వచ్చి మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తాను అండి. నేను మీకు ఆఫ్టర్ 7 days అనే వీడియో వచ్చి నేను పెడతాను ఇదే ప్రోడక్ట్ పైన. అప్పుడు మీకే ఒక ఐడియా వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది వచ్చి వర్తా లేదా అనేది మీకు అప్పుడు తెలిసిపోతుంది. ఓకే గైస్, గుడ్ బై, సైనింగ్ ఆఫ్ బై శ్యామ్ సుందర్ వర్మ.